హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. 2 రోజుల క్రితం మా ఇంటి దగ్గర శ్రీ 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 హజరత్ మహబూబ్ సుబానీ గారి గంధ మహోత్సవం చాలా ఘనంగా జరిగిందండి. ఇది 51 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేముండే ఏరియాలో అయితే ఒక చిన్న సైజ్ పండుగలాగే దీన్ని అయితే మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది గంధ మహోత్సవం అంటారు, మేమైతే సొందలు అంటాము. కొంతమంది అయితే తెలుగు లాంగ్వేజ్లో తిరునాళ్ళ అని కూడా అంటారు. సో ఈ గంధ మహోత్సవానికి కుల మత ఇంకా భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి తమ మొక్కులను అయితే చెల్లించుకుంటారు. అలాగే వాళ్ళ మనసులో ఉన్న కోరికలను అయితే వాళ్ళు చెప్పుకుంటారండి. చాలా నమ్మకంతో, చాలా భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమం నేను కూడా పాల్గొన్నాను. మన వ్యూవర్స్ కోసం ఆ దర్గాలో ఉన్న ఆ ప్రాముఖ్యత, అలాగే చుట్టుపక్కల ఉన్నవన్నీ ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఒకసారి మీరు చూడండి. మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి గంధ మహోత్సవం కానీ తిరునాళ్ళు కానీ ఏదైనా బాగా జరిగితే అది ఎలా ఏ ఊర్లో ఏం జరుగుతాయో మన కమెంట్ సెక్షన్లో కూడా ఒకసారి అయితే మీరు కమెంట్ చేయండి. ఈ గంధ మహోత్సవంలో ఈ జెండా అలంకరణ చాలా ప్రాముఖ్యత తీసుకుంటుంది. దర్గా కన్నా వెలుపలే ఇది ఉంటుంది. అందరూ టెంకాయ కొట్టి తమ మనసులో ఉన్న కోరికల్ని ఈ జెండా దగ్గర దైవానికి తమ కోరికలను అయితే విన్నవించుకుంటారు. ఇది చాలా దర్గా మొత్తం చుట్టూ లైట్లతో చాలా బాగా అయితే అలంకరించారు. ఈసారి చూడటానికి చాలా కనువిందుగా అయితే ఉంది. పిల్లలు కొనుక్కోవడానికి ఏ వస్తువైనా 100 రూపాయలంట. ఫుల్ కిడ్స్తో అలాగే పేరెంట్స్తో కానీ మంచి రష్గా ఉండైపోయిందండి ఆ వీధి దారులన్నీ. నాకైతే ఈ కుక్క పిల్లలు వల్లే అనిపించాయి చూడండి. అలాగే ఒక చిన్న సైజు ఫ్యాన్ అని ఇలా చాలా చోట్ల అయితే ఈ గంధ మహోత్సవంలో నేను చూశాను. ఈ షాప్స్లో చాలా బాగా అనిపించాయి. తినడానికి మనకి ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ ఈ 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఒక కండక్ట్ చేశారు ఈవెంట్స్ వాళ్ళు. కూర్చోటానికి చాలా కుర్చీలు వేసినా కూడా అసలు ఎక్కడ ఫుల్ ప్యాకెడ్తో ఉందండి. నేనైతే దూరం నుంచి కాసేపు చూసి అక్కడి నుంచి వచ్చేసాను. ఇటు పక్కనే మీరు ఈ పిల్లలు ఆడుకునేవి ఈ ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చి పెట్టారు. వాళ్ళకైతే ఫుల్ ఫన్ అండి. దాని పక్కనే మనకి జైంట్ వీల్స్ కానీ, తినడానికి ఐస్ క్రీమ్స్, ఇక బ్రేక్ డ్యాన్సు అన్ని రకాలైతే ఉన్నాయి. ఈసారి జనాలు కూడాను చాలా ఉవ్వెత్తున ఎక్కువ మంది అయితే వచ్చారు చూడటానికి. ఇలాంటి ప్లేసెస్లో మనం వెళ్తున్నప్పుడు మనకి మనసుకి ప్రశాంతంగా హాయిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ ఈ షెడ్యూల్స్లో అప్పుడప్పుడు ఇలాంటి దైవందిక కార్యక్రమాలు కానీ లేదంటే ఇలా ఫన్ యాక్టివిటీస్లో మనం కనుక పాల్గొంటే బాగుంటుంది. చివరిగా ఏదో ఐస్ క్రీమ్ ఉంటే తింటూ ఈ కుక్క పిల్లలు 2 తీసుకుని అయితే వెళ్ళిపోయాను.